హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. మీ ప్రేమతో, మీ ఆదరాభిమానాలతో మంచిగున్నా. మీరు కూడా బాగుండాలి, మీ మొక్కలు పచ్చిగా ఉండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ జ్యోతి. వెల్కమ్ టు జ్యోతి గార్డెన్. ఈరోజు మనము గార్డెన్లో చాలా చాలా కొన్ని వర్క్స్ అయితే జరిగినాయి. చాలా మొక్కలు అంటే ఆకులన్నీ కూడా కొంచెం పండు బారిపోయినవి, తర్వాత విపరీతంగా పెరిగిన మొక్కలన్నింటినీ కూడా ప్రూన్ చేశాను అనమాట. మీరు ఇక్కడ చూస్తే ఇది ఎప్పుడు ఈ మల్లె చెట్టుకి అయితే చాలా ఫ్లవర్స్ వస్తాయండి. కాకపోతే ఇది నేను ఈ మధ్య కొంచెం వాటరింగ్ అవి సరిగ్గా తక్కువ అయ్యేసరికి ఏమైందంటే ఇది మొత్తం చిన్నగా వస్తున్నాయి ఆకులన్నీ. సో ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇది మొక్కకి మనకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇమ్మీడియట్గా తెలుస్తూ ఉంటుంది. సో అలాంటిదంతా కూడా కట్ చేసి మొత్తం ప్రూన్ చేసేసాను. సో ఏమవుతుందంటే ఇప్పుడు మళ్ళీ మొక్క అనేది కొత్త ఆకులు కొత్త చిగురులు వచ్చి చాలా ఫ్రెష్గా ఉంటుంది. సో అలా చాలా మొక్కలు చేశాను, అది ఒక్కటే కాదు. చలో ఇంకా కొన్ని సొరకాయలు అయితే విపరీతంగా వస్తున్నాయి. గార్డెన్లో మంచి హార్వెస్ట్లు అయితే తీసుకుంటున్నాను నేను. ఇందు కొత్త మొక్కలు కూడా వేసుకోవాలి. అందరికీ చెప్పేది ఏంటంటే ఇట్ ఈస్ ద రైట్ టైం అనమాట. మీరు ఇప్పుడు సీడ్స్ అనేవి వేసేసుకోవచ్చు. టెర్రస్ గార్డెనర్స్ అందరూ కూడా మన దగ్గర అన్నీ కూడా 1+1 ఆఫర్ ఉన్నాయి. మీరు ఒక్క పాలకూర సీడ్స్ తీసుకుంటే ఇంకో ప్యాకెట్ ఫ్రీగా వస్తుంది. అలా ప్రతిదీ కూడా ఫ్రీగా వస్తాయి. అండ్ ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే మనము 100Kకి రీచ్ అవుతున్నాం కాబట్టి చాలా సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ ఉంటాయి. సో ఆ గిఫ్ట్స్ అన్నీ కావాలంటే కనుక మీరు ఇక్కడ కనిపిస్తున్నటువంటి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఇక్కడ కనిపిస్తున్న మెయిన్గా మన దగ్గర దొరికేటటువంటి న్యాచురల్ ప్రోడక్ట్స్లో మనము 3 ఆయిల్స్ ఇంట్రడ్యూస్ చేశాం కదా. ఒకటేమో బ్రింగ్రాజ్ హెర్బల్ హెయిర్ ఆయిల్. ఈ హెయిర్ ఆయిల్ ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ ఎవ్రీ వన్ అనమాట. సో ఇది మంచి హెయిర్ గ్రోత్ ప్రమోటర్. మీరు చాలామంది యూజ్ చేశారు, మంచి బెస్ట్ రిజల్ట్స్ తీసుకున్నారు. మీరు ఒక చిన్న బాటిల్ తీసుకోండి, ఇది మీకు యూస్ చేసి చూడండి, రిజల్ట్స్ చూడండి, తర్వాతనే మీరు తీసుకోవచ్చు. ఓకేనా? సో అలా చిన్న బాటిల్ ఒకటి తీసుకొని చూడండి. మంచి హెర్బల్ ఆయిల్ అనమాట. ఇందులో 18 రకాల వనమూలికలతో తయారు చేయబడింది. అండ్ అమ్మమ్మల కాలం నాటిది, మనం ఆ ప్రాసెస్లో తయారు చేసింది. చాలా బాగుంటుంది. ప్యూర్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్తో ప్రిపేర్ చేస్తారు. సో అదనమాట. అండ్ వాటితో పాటు 2 న్యూ ఆయిల్స్ చెప్తూనే ఉన్నాను నేను. ఒకటి రోజ్మేరీ హెయిర్ ఆయిల్. రోజ్మేరీ ఏంటంటే హెయిర్ రీగ్రోత్ కోసం చాలా చక్కగా పనిచేస్తుంది. అంటే ఆల్రెడీ జుట్టు ఊడిపోయి హెయిర్ లాస్ అయిపోయి ఉన్న వాళ్ళు ఈ ఆయిల్ యూస్ చేస్తే కనుక మళ్ళీ వాళ్ళకి జుట్టు పెరిగే అవకాశాలు చాలా ఉంటాయి. రోజ్మేరీ అనేది అంత అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే ఆనియన్ హెయిర్ ఆయిల్. ఆనియన్ హెయిర్ ఆయిల్ ఏంటంటే ఈ హెయిర్ ఊడిపోతూ ఉంటే కనుక దాన్ని ఆపటానికి ఇది పనిచేస్తుంది అనమాట. కాకపోతే ఆనియన్ హెయిర్ ఆయిల్లో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు రెగ్యులర్గా డైలీ యూస్ చేయకూడదు. ఇలా ఎలా యూస్ చేసుకోవాలనేది నేను మీకు గైడ్ చేస్తాను. అలాగే ఈ ఆయిల్స్తో పాటు మన దగ్గర దొరికేటటువంటి న్యాచురల్ హెయిర్ గ్రోత్ ప్రోడక్ట్స్ ఏంటంటే ఒకటి హెర్బల్ హెన్నా, ఒకటి హెర్బల్ ఇండిగో. ఈ హెర్బల్ హెన్నాలో చాలా రకాల వనమూలికల యొక్క పౌడర్స్ అన్నీ కూడా మిక్స్ అయి ఉంటాయండి. అలాగే వస్తుంది. ఇది చాలా చక్కగా పనిచేస్తుంది మీకు. సో హెన్నా ఏంటంటే మీకు హెయిర్ గ్రోత్ ప్రమోటర్, అలాగే జుట్టు అనేది సిల్కీగా సాఫ్ట్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. ఇండిగో ఏంటంటే మీకు ఒకవేళ వైట్ హెయిర్ ఉంటే కలర్ వేసుకోకుండా హెన్నా పెట్టుకొని ఇండిగో పెట్టుకుంటే చక్కగా తెల్ల జుట్టు నల్లగా అవుతుంది, వైట్ హెయిర్ బ్లాక్గా అవుతుంది. ఓకేనా? సో ఇవన్నీ ఒక సెట్. అండ్ చాలా కోమో ప్యాక్స్ ఉంటాయి, చాలా రకాల మీకు వీటితో పాటు ఇంకా వేరే ప్రోడక్ట్స్ అనమాట. ఒకసారి కాంబినేషన్ ప్రోడక్ట్స్ ఉంటాయి. వీటన్నిటి కోసం ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అలాగే స్టేటస్ చూస్తూ ఉంటే మీకు తెలుస్తుంది. అలాగే మన ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ ఉంటుంది. అలాగే మన యూట్యూబ్లో కూడా కమ్యూనిటీ పోస్టులు నేను పెడుతూనే ఉంటాను. వీకెండ్ ఆఫర్స్ కూడా చాలా ఉంటాయి. అలాగే న్యాచురల్ హెయిర్ గ్రోత్ ప్రమోటర్స్తో పాటు ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్లో ఒకటి బనానా మిక్స్, ఒకటి న్యాచురల్ ఎన్పీకి, అలాగే జీవామృతము, పంచగవ్య, ఇవన్నీ ప్యూర్ న్యాచురల్ ప్రోడక్ట్స్. మొక్కలకి మట్టిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులను ఇంక్రీజ్ చేస్తాయి, సహజంగా పెరగడానికి ఇవి హెల్ప్ చేస్తాయి కాబట్టి లాంగ్ లాస్టింగ్ ఉంటాయి అన్నమాట. సో మొక్కలు అనేవి ఎప్పుడు కూడా పచ్చిగా ఉండి అవి అసలు పండ్ల మొక్కలు అయితే ఇంకా మనకి ఎప్పటికీ కూడా అలాగే వస్తూనే ఉంటాయి పండ్లు. సో దానికోసం మనం వారం ఈ ఫెర్టిలైజర్స్ వాటర్లో నానబెట్టి ఇవ్వాలి. ఈ ప్రొసీజర్స్ అన్నీ కూడా నేను మీకు చెప్తానండి, గైడ్ చేస్తాను. వాటి కోసం మీరు ఇక్కడ నంబర్కి వాట్సాప్ చేయొచ్చు, లేదా jyothinaturals.comకి వెళ్ళి మీరు డైరెక్ట్గా ఆర్డర్స్ పెట్టుకోవచ్చు అనమాట. అది చెప్పినా కదా. సో దెన్ ఇప్పుడు మనము ఏమేమి ఉన్నాయి ఈరోజు హార్వెస్ట్లో అని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. చాలా చూద్దాము. అండ్ సో చాలా సొరకాయలు అలాగే బీరకాయలు కూడా కొంచెం పాడవుతున్నాయి పండు ఈగ ప్రాబ్లం వల్ల. సో వాటికి ఎలాంటి కేర్ తీసుకోవాలి ఏంటనేది ప్లాన్ చేసుకుంటున్నాం. చలో నాతో పాటు రండి. ఇక్కడ మనం కూలర్ టబ్లో వేసినటువంటి రౌండ్ సొరకాయలు అయితే బాగా వచ్చినాయి. కాకపోతే ఇంకా సైజు పెరగాలి కాబట్టి ఇలాగే ఉంచాను. కానీ మంచిగా ఉన్నాయండి, చాలా బాగా పెరుగుతున్నాయి. సో ఈ సీడ్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. చూడండి, మీరు కొంచెం పెద్ద సైజ్ కంటైనర్, కూలర్ టబ్ లాంటిది కొంచెం వెడల్పాటి కంటైనర్ ఇస్తే కనుక చాలా చక్కగా కాయలు అయితే మనం తీసుకోవచ్చు. అలాగే ఈ మొక్కలోనే కాకరకాయ కూడా ఉంది. అలాగే పిచ్చుక పొట్ల చూస్తారా, అక్కడ ఉన్నాయి చూడండి.
ఇదిగోండి ఎన్ని వచ్చినాయి చూసినారా, అక్కడ 1 2 అండ్ ఇక్కడ 3 4 5 ఇక చూడండి పోతూనే ఉంది పొట్లకాయ చెట్టు. సో చాలా బాగా వస్తున్నాయి. అండ్ మాకు ఎక్కడ చూసినా కూడా ఈ తీగజాతి మొక్కలు వేసేసరికి అన్నిటిని బ్లాక్ చేసేస్తున్నాయి అనమాట, మొక్కలన్నిటిని కూడా. ఇక్కడ కాకర చెట్టు కూడా బాగా అల్లుకుపోయింది. ఈ మొక్కల్ని బ్లాక్ చేసేసరికి వాటికి ఎండ తగలదు. కొంచెం ప్లాన్డ్గా పెట్టుకోవాలండి. ఎప్పుడైనా మనము పశువులు ఎరువేస్తే ఇలాంటి మొక్కలు అయితే కలుపు మొక్కలు చాలా వస్తూ ఉంటాయి. ఇలాంటివి కూడా మనము తీసేస్తూ ఉండాలి. ఓకే, మేము గార్డెన్ మొత్తము మళ్ళీ అన్నీ ప్రూన్ చేస్తూ వస్తున్నాము. చలో మనం ఇప్పుడు ఏముందో హార్వెస్ట్ చూద్దాం. ఇక్కడ గ్రీన్ వంకాయలు ఉన్నాయి, కొన్ని తీసుకుందాం. చూడండి, కట్ చేద్దాము. గ్రీన్ వంకాయలు కూడా మంచిగా వస్తాయండి. మనము కొంచెము మొక్కని టిప్స్ కట్ చేయడం కానీ అట్లా చేస్తే బ్రాంచెస్ ఎక్కువ వస్తాయి కదా, సో మొక్క హెల్తీగా పెరుగుతుంది. మనం న్యాచురల్ ఫెర్టిలైజర్స్, తర్వాత ఈ మీరు గోమూత్రం కానీ, తర్వాత జీవామృతం, ఇవన్నీ మనం స్ప్రే చేస్తాం కాబట్టి పురుగులు అనేవి చాలా తక్కువగా వస్తాయి. పురుగులు ఎక్కువగా రావు మొక్కలకి. మేమైతే చాలా వరకు ఒక పురుగు కూడా చూడను, వెరీ రేర్ మా గార్డెన్లో. ఏమి స్ప్రే చేయము. ఇంకా ఏమున్నాయి, ఇక్కడ కూడా గ్రీన్ వంకాయలు ఉన్నాయి, నిమ్మకాయలు చాలా ఉన్నాయి. అలాగే వామ్మో పెద్ద సొరకాయ వచ్చింది ఇక్కడ. ఇదిగోండి, నేను లాస్ట్ వీడియోలో పాలినేషన్ చేసిన కదా దీన్ని, ఎంత మంచిగా వచ్చింది, ఎంత ఫ్రెష్గా ఉంది కదా. ఈ సొర చెట్టు ఏంటంటే ఇప్పుడు రీసెంట్గానే నేను 2 కాయలు అయితే తీసుకున్నాను కదండి. ఇది ఇలా 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 దాని ఇష్టం అనమాట, అల్లుకుపోయి ఇలా వెళ్ళిపోయింది. ఇంకా అక్కడక్కడ కాయలు అనేవి అటు సైడ్ వస్తున్నాయి, మనం చూడొచ్చు. ఇక్కడ కూడా ఒకటి వచ్చింది. అంటే ఒకటి అయిపోగానే ఒకటి పెరుగుతూ ఉంటాయి అన్నమాట. కాదు, మనం వారానికి 1 2 వస్తే సరిపోతాయి కదండి. టెర్రస్ గార్డెన్లో ఎక్కువ అవసరం లేదు. ఎనీవే ఇదైతే తీసుకుందాం. వావ్, ఇదన్నమాట మంచి సొరకాయ అయితే వచ్చింది, బాగుంది కదా. ఫోటోది ఈ సొరకాయ ఇందులో పెట్టేసాము. అండ్ ఎవర్ గ్రీన్ నిమ్మకాయలండి మా గార్డెన్లో. ఇది మొత్తం యాక్చువల్గా ఏంటంటే సొర చెట్టు అనేది అల్లుకుపోయింది. సో కొంచెం ముళ్ళులు కూడా ఉంటాయి ఈ నిమ్మ చెట్టుకు, కానీ ఎప్పటికి వస్తుంటాయి అన్నమాట. బోలెడ్ అన్ని నిమ్మకాయలు వస్తాయండి మాకు. 2-3 మొక్కలు పెట్టాను నేను. కావలసినప్పుడు ఇలా తీసుకుంటూ ఉంటాము, మళ్ళీ వస్తూ ఉంటాయి. ఇవన్నీ చూడండి, మేము ఒక్కటి కూడా నేల మీద కాదండి, అన్నీ కుండీల్లో పెట్టుకున్నటువంటి మొక్కలే. చూసారా ఎన్ని వచ్చినాయో ఈరోజు. ఇంకా ఉన్నాయి బట్ చాలు. అబ్బా ఎంత మంచి స్మెల్ వస్తుందో. అలా డైలీ 1-2 నిమ్మకాయలు మనం వాటర్లో పిండుకొని కొంచెం తేనె వేసుకుంటే చాలా మంచిది కదా హెల్త్కి. మార్నింగ్ ఇలా ఫ్రెష్గా ఆర్గానిక్ లెమన్స్ అనమాట. ఇవి మా తోటలో పండిన లెమన్స్ ఇందులో వేసేద్దాం. ఇంక ఇక్కడ కూడా 2 ఉన్నాయండి, నేను చూసుకోలేదు. అటువైపు ఉన్నాయి, అటువైపు తీసుకోలేదు. సరే, ఫ్రూట్స్ ఉన్నాయి, ఫ్రూట్స్ దగ్గర కూడా వెళ్దాము. మా గార్డెన్ చూస్తూ ఉంటే చూడబుద్ధి అవుతుంది. ఇంకా రోజు కంపల్సరీ నేరేడు పళ్ళు అయితే కంపల్సరీ అనమాట, ఏ హార్వెస్ట్ చేసినా సరే. తినటానికి పండ్లు, ఇవ్వండి, ఇవి నేరేడు పండ్లు బుట్టలు వేసేసి. ఇటు వెళ్తే మనకు ఇక్కడ కూడా ఒక సొరకాయ వస్తుంది. నెక్స్ట్ హార్వెస్ట్లో ఇది వస్తుంది, బుజ్జిది. ఇంకా గార్డెన్లో కాకరకాయలు అయితే చాలా అంటే చాలా ఉన్నాయి, చాలా హార్వెస్ట్లు చేయాలి. చలో, ఇంకా మన గులాబీ పొడుగు వంకాయలు మీకు తెలుసు కదా, నేను ఎప్పుడు చాలా తీసుకుంటూ ఉంటాను. ఒక 2 మొక్కలు పెట్టుకోండి అని చెప్తాను నేను ఈ మొక్కలకి.
ఎందుకంటే బోల్డ్ అన్నీ వస్తాయండి. వీటికి యాక్చువల్గా సిజర్ కూడా అవసరం లేదు. ఇవ్వండి, కొన్ని ముదిరిపోతే, ఇవి మనం చూడకపోతే ముదిరిపోతాయి. కొంచెం లేట్ అయినా సరే ముదిరిపోతాయి అన్నమాట. ముదిరిపోయినవి అంత టేస్ట్గా ఉండవు. అందుకని కొంచెం ఎప్పటికప్పుడు ఇవి తీసుకుంటూ ఉండాలి. ఈ మొక్కల నుంచి నేను తీసుకుంటుంటే వస్తూనే ఉంటాయండి, చాలా బాగా వస్తాయి. ఎందుకంటే ఎప్పటికీ కూడా న్యాచురల్ ఫెర్టిలైజర్స్ నేను ఇస్తూ ఉంటాను కదా. అన్ని మొక్కలకి ఒకటే ఎన్పీకే, బనానా, జీవామృతము, పంచగవ్య స్ప్రే చేయండి. ఫ్లవరింగ్ బాగా వస్తుంది మొక్కలకి. ఫ్లవరింగ్ వస్తే వెజిటబుల్స్ బాగా వస్తాయి, అలాగే అన్నీ బాగా వస్తాయి. పండ్లు కానీ పువ్వులు కానీ. ఇవ్వండి, చూసారా ఎన్ని వచ్చినాయి. ఇట్లనే మనకు ఇక్కడ ఒక చెట్టు ఉంది, ఇంకోటి ఇక్కడేమో ఇంకో మొక్క ఉందండి. ఇది చూసారా, ఇది గోరుచిక్కుడు హైబ్రిడ్ సీడ్స్ అనమాట. ఎలా వస్తాయి చూడండి, ఎంత మంచిగా వస్తాయంటే ఈ మొక్క చాలా హైట్ పెరుగుతుంది. ఇవి చాలా లేతగా ఉన్నప్పుడే తీసుకోవాలి. నాకు గోరుచిక్కుడు హార్వెస్ట్ చేయడం రావట్లేదు. ఇలాంటివి అక్కడక్కడ కొన్ని మొక్కలు వేసాను నేను ఫస్ట్, కానీ బాగా వస్తున్నాయి, మంచిగానే పెరుగుతున్నాయి మొక్కలు. మనం ఇట్లా 3 రోజులకు ఒకసారి 4 రోజులకు ఒకసారి వచ్చినట్టు తీసుకుంటా ఉంటే ఒక ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా మనకు వారంకి సరిపడా కాయలు ఉంటాయి. ఇవైతే చూడండి ఎలా వచ్చాయో, బోల్డ్ అని ఉన్నాయి కదా. ఇవ్వండి, చిన్నగా లేతగా ఉంటే భలే ఉంటాయి టేస్ట్. మేము ఏం చేస్తామంటే జస్ట్ కూరకారం అనేది ఇందులో చల్లేస్తాను అంతే, కట్ చేసి. ఈజీ వండడం కూడా, చాలా ఈజీ. ఒక 5 నిమిషాల్లోనే ఈ కర్రీ అయిపోతుంది. ఒట్టి వంకాయలు తీసుకొని తింటారు పిల్లలు, అంత బాగుంటాయి. ఇందాక ఒక మొక్క, ఇదొక మొక్క అన్నమాట. చాలా వరకు బాగా వస్తాయండి అన్నీ. నేనే కొన్ని వదిలేస్తూ ఉంటా, చూసుకోక. ఇక చూడండి, ఇది వేస్ట్ అయిపోయింది. అలాగే ఇక్కడ ఒక మిర్చి చెట్టు కూడా ఖరాబ్ అయిపోయింది. మిర్చీలు ఉన్నాయి, కొన్ని తీసుకుందాం. మిర్చికి కొంచెం ఎండ బాగా తగలాలి, తగిలితే మంచిగా వస్తాయి. వచ్చినప్పుడు అంతే ఇవో ఒక హార్వెస్ట్లో వస్తూనే ఉంటాయి మంచిగా. పండు మిర్చీలు అయిపోయినాయి. ఇటు వస్తే బీరకాయలు ఉన్నాయి, చూద్దాం. కొన్ని బీరకాయలు ఉన్నాయండి, హార్వెస్ట్ చేద్దామండి. ఇవేంటంటే అక్కడొకటి ఉన్నాయి, కొన్ని అవి ఇవి కుట్టి కొంచెం ఖరాబ్ అవుతున్నాయి, కొన్ని వస్తున్నాయి, అలా ఉన్నాయన్నమాట. ఒకటి అండ్ ఇక్కడ ఒకటి ఉంది. మనం పైకి వచ్చామంటే మొక్కల దగ్గరికి వస్తే హార్వెస్ట్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఖరాబ్ అయిపోయింది అది. కొంచెం పండు ఈగల నుంచి వాటి నుంచి కూడా మనము ఈ బీరకాయల్ని కాపాడుకోవాలి. ఇదిగోండి, ఈ 4 బీరకాయలు వచ్చాయండి. ఇంకా ఉన్నాయి కానీ పైన ఉన్నాయి. ఎనీవే ఇవైతే తీసుకున్నా. మీరు చిట్టి కాకరకాయలు చూసారా, భలే టేస్టీగా ఉంటాయి. నేను ఆ ముక్కలు కూడా వేసాను. ఇదిగోండి, ఇవి మంచిగా మసాలా పెట్టి ఆయిల్లో మగ్గిస్తే సూపర్ టేస్ట్ ఉంటాయి. మొక్క మొత్తం ఎట్లా పోతుంది చూడండి, పైకి పారుతూ ఉంది అది. ఈ పాదులకి మనం ప్రాపర్గా అన్నీ ఇస్తే మంచిగా వస్తాయి. సో మనం ఇప్పుడు ఇంకొక ఫ్రూట్ ప్లాంట్ దగ్గరికి వెళ్దాము. ఇక్కడ కూడా ఒక బీరకాయ ఉంది, కట్ చేసాం. జామకాయలు వచ్చినట్టున్నాయండి 2, వెళ్దాము. ఆల్మోస్ట్ అన్నీ కూడా
తీసాను కానీ వచ్చాయి. 2 జామకాయలు ఉన్నాయి. ఏంటంటే గట్టిగా ఉన్నాయి, కొంచెం దూరగా ఉన్నాయి. లేదండి, ఇంకా కొంచెం అవ్వాలి. సో ఇదన్నమాట హార్వెస్ట్. చూసారు కదా, ఇదేమో పెద్ద సొరకాయ. అలాగే మనము మంచి వంకాయలు తీసుకున్నాము, అలాగే కొన్ని బీరకాయలు తీసుకున్నాము. సో నిమ్మకాయలు, కాకరకాయలు చాలానే వచ్చాయి. బుట్ట అయితే నిండిపోయింది. సో ప్రతిసారి కూడా మీరు కూడా ఇలాగ హార్వెస్ట్ తీసుకోవచ్చు. మనం ఏదో పెద్దగా అన్ని ఎక్కువ పండించక్కర్లేదు. మన ఇంట్లో వాళ్ళకి సరిపోయినంత, మన ఫ్యామిలీకి మనం సరిపడా వండుకునేవి పండించుకుంటే చాలండి. దానికి ఎక్కువ ప్లేస్ అవసరం లేదుగా, టెర్రస్ సరిపోతుంది. సో ఈ టెర్రస్ని వేస్ట్ చేసుకోకుండా మనము ఇలా యూటిలైజ్ చేసుకొని చక్కగా మన పంట మనం పండించుకొని తినొచ్చు అనమాట. నేను మీకు ఇవి పంపించలేను, కానీ మీరు పండించుకోవడానికి నేను ఫెర్టిలైజర్స్ అయితే పంపించగలను. ఇలాంటి న్యాచురల్ ఫెర్టిలైజర్స్ చక్కగా మీరు వాటిని వేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీ గార్డెనింగ్ అండి. వారానికి ఒకసారి వేయాలి. అప్పుడప్పుడు ప్రూన్ చేస్తూ ఉండాలి మొక్కలు. వాటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది నేను మీకు గైడ్ చేస్తూనే ఉంటాను, యూట్యూబ్ ఛానల్లో షేర్ చేస్తూనే ఉంటాను. ఓకేనా? సో మరిన్ని మంచి వీడియోస్ కోసం ఇక్కడ కనిపిస్తున్న జ్యోతి గార్డెన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ని ఒకసారి మీరు క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతాయి. అలాగే మంచి న్యాచురల్ ప్రోడక్ట్స్ కోసం, ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్, అలాగే హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అలాగే jyotiNaturals.comకి వెళ్ళి డైరెక్ట్గా ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. మరో మంచి వ్లాగ్తో ఇక్కడే కలుద్దాం. అందరికీ హ్యాపీ గార్డెనింగ్ అండి. సర్వేష్ సుఖినో భవంతు.